మెగా డిఎస్సి ఎగ్జామ్ రాసిన అంధుడు అంజీనప్పకు తీవ్ర అన్యాయం జరిగింది. మంత్రి లోకేష్ బాధ్యత రాహిత్యం వల్లే తనకు ఉద్యోగం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా టీ కుంటపల్లికి చెందిన అంజీనప్ప లోకేష్ అలాగే ఉన్నతాధికారులను కూడా కలిసినా పట్టించుకోలేదని వాపోయారు. టీచర్ ఉద్యోగం ఇచ్చే వరకు కూడా పోరాటం చేస్తారని అంజీనప్ప తెలిపారు. గత 9 నెలలుగా ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి విజయవాడ వరకు ప్రతి ఒక్క అధికారిని కలవడం జరిగింది. వారితో పాటు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ను కూడా కలవడం జరిగింది. కానీ నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. నారా లోకేష్ను కలిసినా కూడా ఎటువంటి న్యాయం జరగడం లేదు. వీళ్ళు ఒకరి మీద ఒకరు పెట్టుకొని మా జీవితాలతో ఆడుకుంటున్నారు. గత 9 నెలలుగా ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి విజయవాడ వరకు ప్రతి ఒక్క అధికారిని కలవడం జరిగింది. వారితో పాటు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ను కూడా కలవడం జరిగింది. కానీ నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. నారా లోకేష్ను కలిసినా కూడా ఎటువంటి న్యాయం జరగడం లేదు. వీళ్ళు ఒకరి మీద ఒకరు పెట్టుకొని మా జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కార్పొరేట్ తరహాలో పరిపాలన సాగిస్తోందన్నారు మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లకు ప్రజలు, రైతులు ఏమైపోయినా పర్లేదని విమర్శించారు. కార్పొరేట్లంతా అంతా సిండికేట్గా మారిపోయారన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషను, ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రాజెక్ట్ అవుతున్న వాళ్ళ కుమారుడు, వీళ్ళందరూ కలిపి ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థల్ని కార్పొరేట్ స్టైల్లో మెయింటైన్ చేస్తున్నారు. రైతు ఎలా పోయినా పర్వాలేదు. అటు కేంద్రంలో ఉన్న పాలసీ కూడా దీనికి ఇంచుమించుగానే ఉంది. వాళ్ళు కూడా ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థల్ని 2-3 వ్యక్తులను పెంచితే సరిపోద్దన్న ఆలోచనతో వాళ్ళు అదే ఆలోచనతో ఉన్నట్టు కనపడుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక సిండికేట్ అయిపోతూ ఉన్నారు. మిర్చిలో అయినా అంతే సిండికేటే, ప్రతి అయినా సిండికేటే, మామిడికాయలు అయినా సరే సిండికేట్ అయిపోతాయి. వాళ్ళ ఏక్వా రైతులు సిండికేటే, ఫీడ్ కొనుగోలు వాళ్ళే, ఫీడ్ ఇచ్చేది వాళ్ళే, అక్కడ అదంతా సిండికేట్లోకి వెళ్ళిపోతుంది. ఈ సిండికేట్ అంతా చంద్రబాబు నాయుడు గారికి బాగా సన్నిహితులు, కావాల్సిన వాళ్ళు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అంబేద్కర్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు 2వ రోజు దీక్ష చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజ్ నేతృత్వంలో నియోజకవర్గ కేంద్రాల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని, అందువల్లే అనేక మంది స్టూడెంట్స్ చదువులు మధ్యలోనే ఆపేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి పబ్బం గడుపుతున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు బస్టాండ్ సెంటర్లో డిఎస్సి స్కామ్పై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రిలే దీక్షలు చేపట్టింది. కొవ్వూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. డిఎస్సి స్కామ్పై సిబిఐతో విచారణ జరపాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిఎస్సి స్కామ్పై బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి డిమాండ్ చేశారు. మంగళగిరిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ విద్యార్థి, యువజన విభాగాలు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు దొంతిరెడ్డి వేమారెడ్డి సంఘీభావం తెలిపి పాల్గొన్నారు. డిఎస్సి స్కామ్పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలో నారా లోకేష్ ఆధ్వర్యంలో అరాచకం నడుస్తోందని దొంతిరెడ్డి వేమారెడ్డి మండిపడ్డారు. ఏంటంటే బెజవాడలో పాపనాయన బ్రాహ్మణాయన మల్లాది విష్ణు వాళ్ళ మీద కోడిగుడ్లు ఇస్తుంటారా, మూత్రం పోస్తారా? ఇదా సంస్కారం? ఇదా మీరు నేర్పుతుంది మీ కేడర్కి? పక్కనే అక్కడే ఉన్నాడు మా ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అంట. బుద్ధి జ్ఞానం ఉందా? మనిషి జన్మెత్తేడా? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. దుర్మార్గమైన పరిపాలన నడుస్తుంది. ఇదే విధానం నడిస్తే, అంతకుముందు ఆయన అన్నాడు కదా,
ఏదో సిల్లోనే అయిపోద్ది, లేకపోతే సింగోళ అయిపోద్ది, ఇంకోటి అయిపోద్ది. బాగా అడుక్కునే దేశాలు ఉన్నాయి కదా, ఆ స్థితి కంటే ఇంకా దిగజారిపోతుంది. నీ దైవాలు ఇప్పుడు అదే కాబోతుంది, నీ దైవాల అదే కాబోతుంది. ఇది ప్రజలు గమనించాలి. ఇలాంటి ప్రభుత్వాన్ని కోకటి వేలుతో సహా పిగిలించి పారేయాలి. దీనికి అందరూ యువత ముందుకు రావాలి. ఈ సందర్భంగా యువతను అందరినీ కోరుకుంటున్నా.